తీరతామని ప్రతిజ్ఞ చేసిన హైందవ జాతి సంతానం మీరు. అవునా కాదా? అవునా కాదా? జై శ్రీరామ్. కట్టుకున్నావా లేదా? కట్టుకున్నావా లేదా? చెప్పరా? ఆకలా? తిన్నా? నిద్రస్తుందా? చలిపుడుతుందా? ఉడుకుబుట్ల? వేడెక్కల? మధ్యాహ్నం ఎండదాల్లా? ఎందుకూరికే అలా తిరుగుతున్నారంటే మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులు కృష్ణుడు నడిచిపోతూ ఉంటే అందరూ నవ్వుకుంటున్నారంట. ఆహా, నా వల్లే యుద్ధం, నేనే గెలిచారని అర్జునుడు భీముడు నవ్వుకుంటూ ఉంటే అప్పుడు కొండ మీద ఉండే ఒక తల మాట్లాడిందంట, మీరేమి యుద్ధం చేశారా అని. నువ్వెవరు అని అడిగారు. నేను ఘటోత్కచుడి కొడుకుని, బర్బరీకుడిని. నేను యుద్ధానికి ముందే కృష్ణ పరమాత్ముడు సుదర్శనంతో తీసేశాడు, కానీ వీరుణ్ణి కాబట్టి యుద్ధం చూడాలనుకున్నాను. యుద్ధం అయ్యేదాకా బతికించమన్నాను, ఈ కొండ మీద పెట్టాడు, యుద్ధం చూశాడు అన్నట్ట. మరి ఏం చూసేవయ్యా అన్నట్ట. పాండవులు యుద్ధం చేయలేదు, కౌరవులు యుద్ధం చేయలేదు. కేవలం 18 రోజులు 18 అక్షోడల మీద కేవలము విష్ణుమూర్తి శ్రీకృష్ణ పరమాత్ముడి సుదర్శన చక్రం మాత్రమే తిరుగుతూ ఉండింది అని చెప్పేట. ఈ వేదిక మీద కూర్చుని చూస్తూ ఉంటే, కదులుతూ ఉంటే, నడుస్తూ ఉంటే, తిరుగుతూ ఉంటే ఈ హిందూ సమాజమే పరమాత్ముడి యొక్క కృష్ణుడి యొక్క సుదర్శన చక్రం అయ్యి ధర్మ రక్షణ కోసం సుదర్శన చక్రం తిరుగుతున్నట్టుగా కనబడుతూ ఉన్నాం. అవునా కాదా? అవునా కాదా? జై శ్రీరామ్. నిన్న మధ్యాహ్నం బయలుదేరి వెంకటగిరి కోట నుంచి, కుప్పం నుంచి, బొబ్బిలి నుంచి, ఇచ్చాపురం నుంచి మధ్యాహ్నం సర్ది కట్టుకుని సాయంత్రం బస్సు ఎక్కి రాత్రి సరిలో ఉండి ఆ స్కూల్ బస్సుల్లో వస్తుంటే ఆ స్కూల్ బస్సులు అక్కడ పక్కన కూర్చుని ఏమంటున్నాయి తెలుసా? మాకెందుకయ్యా ఈ బాధ? పొద్దునేదో పిల్లల్ని ఎక్కించుకొని స్కూలుకు పోతుంది, సాయంత్రం ఇంటికి పోతుంది, రోజు 10 కిలోమీటర్లు తిరిగే వాళ్ళని 1000 కిలోమీటర్లు తిప్పితిని అని అనుకుంటుంటే పక్క బస్సు చెప్పిందంట, వచ్చే పిచ్చి బస్సు, రోజు మనం గుడి మంది నుంచి పోతున్నాము, బడి బాగుంది కానీ గుడి బాగుందా అన్నట్ట. ఒకరోజు గుడి గురించి పోతామని ఆదివారం సెలవు కదా అని అన్ని కేసరపల్లికి వచ్చాయి. అవునా? ఎందుకు నడుస్తున్నారు? వాళ్ళ మార్గం చూస్తుంటే పార దొరికితే ఇక్కడ కూడా దొరికితే ఏదైనా దేవాలయం పడుతుందా అని పోతున్నారు వాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ దేవాలయాలు దొరుకుతున్నాయని ఇక్కడ కూడా దేవాలయం దొరుకుతుందని ఎదుక్కుంటూ పోతున్నట్టు చూడు. అవునా? కూర్చోవచ్చుగా? కూర్చోలేరా? ఓపిక లేదా? అయోధ్య కలసేవకు పోతుంటే దారి లేకపోతే, డొంక లేకపోతే, రోడ్డు తవ్వేస్తే, రైలు రద్దు చేస్తే అడవుల్లో పడి, గడ్డల్లో పడి, గుట్టల్లో పడి అయోధ్యకు పోయి కరసేవ చేసిన హిందూ జాతికి సంబంధించిన వాడి అరగంట సేపు కుర్చీలో కుదురుగా కూర్చోలేవా? కూర్చోలేవా? ఆ వెనక కుర్చీలు ఖాళీ అయినాయి. ఏమయ్యంటే ఆ పక్కన అన్నం పెడుతున్నారయ్యా, భోజనము సాంబారు వాసన వచ్చింది, మేము చేయగలిగింది లేదు, లేచిపోయామని చెప్పారు. అవునా కాదా? దేవాదాయ శాఖని రద్దు చేయాలనేటువంటిది మన ప్రధానమైనటువంటి అంశం. ఎందుకని? మన దేవాలయం మనం కట్టుకున్నాం. కృష్ణదేవరాయలు కట్టించారు, కాకతీయులు కట్టించారు, చోళులు కట్టించారు, పాండవులు చోళులు కట్టించారు, పల్లవులు కట్టించారు, ఎంతో మంది జమీందారులు కట్టించారు. మీ ఊళ్ళో మా ఊళ్ళో మనమే కట్టుకుంటే ఈ దేవాలయంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు నేరుగా వచ్చి ఇట్లాంటి కౌంటర్ పెట్టి టికెట్ పెట్టి మొదటి ఆటకింత, రెండో ఆటకింత, రాత్రి 1 గంటకింత అని సినిమాలో కూడా రేట్లు పెట్టి టికెట్లు అమ్ముకున్నట్టుగా దేవాలయ కౌంటర్లో టికెట్లు అమ్ముకుంటూ ఉంటే ఒళ్ళు మండిందా లేదా? కేవలం నెల రోజుల క్రితమే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒకే ఒక్క కరపత్రం ముఖ్యమంత్రికి ఇచ్చినదే, మంత్రులకు ఇచ్చినదే, మీకు ఇచ్చినదే దేవాదాయ శాఖకు సంబంధించిన కరపత్రం తప్ప ఇంకేమైనా వేశారా? ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా చెప్పారా? ఆ ఒక్కటే కదా చెప్పారు. ఆ ఒక్కటే చదివిన తర్వాత నాకనిపించిందో తెలుసా? ఎప్పుడో 5-6 సంవత్సరాల నాడే తగిలించుకునే సంచి ఒకటి గుట్టించుకుని, దాంట్లో ఒక డ్రెస్ పెట్టుకుని, దాంట్లో ఒక తువ్వాలు పెట్టుకుని, దాంట్లో ఒక ప్యాంటు పెట్టుకుని, దాంట్లో ఒక దుప్పటి పెట్టుకుని, పిలుపు రాకపోదా రైలెక్కి పోవా, ఉద్యమం చేయవా అని
ఎప్పుడో హిందూ సమాజం సంసిద్ధంగా ఉన్నట్టుగా నెల రోజుల వ్యవధిలో లక్షలాది మంది హిందూ సమాజం కదిలించిందంటే ఈ దేవాలయ శాఖ మీద, దేవాలయాల వ్యవస్థ మీద, ఈ రోజు ఉండేటువంటి దుర్మార్గపు వ్యవస్థ మీద హిందూ సమాజం ఎంత పుతకదలడిపోతున్నదో, ఎంత వ్యతిరేకతతో ఉన్నదో, ఎంత ఉద్రిక్తతతో ఉన్నదో ఈ రోజు ఈ ఉద్యమాన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అవునా కాదా? చెప్పరే, అరవరే, మాట్లాడరే, సమాధానం చెప్పరే. అరవాలా వద్దా? కరవాలా వద్దా? అరవాలా కరవాలా రెండు ఉండాలి వద్దా? ఈ మైగా ఉండి ఈ పక్కన బొచ్చులు పెట్టారు, నల్ల బొచ్చులు. ఈ సౌండ్ తగ్గిస్తే మాట్లాడడం కొంచెం బాగుంటుంది. మాట్లాడేవాడు తొందరగా ఆపేయాలంటే దీంట్లో సౌండ్ పెంచండి, టుపిక్కి ఆపేస్తాడు. అర్థమైనా కాలేదా? అందుకనే ఈ రోజున దేవాలయ చట్టం రద్దు చేసే లోపల ఏం చేయాలంటే, అసలు ఒక సంగతి తెలుసా మీకు? ఆ చట్టం పేరే హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం. ఇంతకుముందు దేవాలయం మీద బోర్డుల మీద అదే ఉండేది. మీరు ఎప్పుడైనా గమనించారా? మొత్తం ఆంధ్రప్రదేశ్ లో దేవాలయ బోర్డుల మీద హిందూ అనే శబ్దం తీసేశారు. మీకు గుర్తించుకోండి. పెట్టాలా వద్దా? హిందూ శబ్దం పెట్టాలా వద్దా? అడగాల వద్దా? పోయి నిలబడాలా వద్దా? ఎవరు బడికి అయ్యారు లేకపోతే అడుగుతున్నారు లేదా? పొలంలో ట్రాన్స్ఫారం కలిగిపోతే అడుగుతున్నారు లేదా? సబ్ స్టేషన్ ముట్టడి చేస్తున్నారు లేదా? మీ దేవాలయంలో డబ్బులు గోలుమాలైతే, భూములు ఆక్రమిస్తే, ఉండి దొంగతనం జరిగితే, అర్చకుడి మీద దాడి జరిగితే, దేవాలయంలో దొంగతనం జరిగితే మీ ఈవోని ఎప్పుడైనా మీరు నిలదీశారా? అడిగారా? ఉద్యమించారా? నిలబడ్డారా? ఎప్పుడు మొదలు పెడతారు? రేపటి నుంచేనా? ఇక్కడ ఉండేవాళ్ళేనా? టీవీలో చూసేవాళ్ళు అడగరా? మీరు పోయి చెప్తే ఎవరు వింటారు? వాళ్ళు అడగరా? మొత్తము హిందూ సమాజం ఈ రోజున దేవాలయాన్ని ప్రశ్నించేటువంటి స్వభావాన్ని ఈ రోజు నుంచి కలిగి ఉండడం అనేది ప్రారంభం అవుతుందా లేదా? అవుతుందా లేదా? అడగతారా లేదా? కడగతారా లేదా? అడగాల వద్దా? అవునా? 2006, 2007 సంవత్సరంలో షామీర్పేట మండలంలో అక్కడ శ్రీరాముడి దేవాలయాల భూములు అమ్మేస్తే దానికి సంబంధించిన మొత్తం రాష్ట్రంలో పెద్ద ఉద్యమం జరిగితే అప్పుడు కదిలి వచ్చిన ప్రభుత్వం జస్టిస్ వెంకటరామరెడ్డి కమిషన్ వేసింది. ఇప్పటికి 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజుగా కమిషన్ రిపోర్టు బయట పెట్టలే. ఎన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనాయో, అల్లుళ్ళ కట్టం కింద ఇచ్చారు. రైలు దిగి ఉప్పులూరు స్టేషన్ నుంచి మీరు స్థానాలు నడిచొస్తుంటే పక్కన ఏ ఎఫ్ఐ గోడౌన్లు కనపడ్డాయో అవి కూడా దేవాలయ భూమిని ప్రభుత్వమే ఆక్రమించి కట్టుకున్నటువంటి గోడౌన్లు. ఎంఆర్ఓ ఆఫీసులు కట్టుకుంటుంది, ఆర్టీసీ బస్ స్టాండ్లు కట్టుకుంటుంది, స్కూల్ హాస్టల్ కట్టుకుంటుంది, పశువుల ఆసుపత్రులు కట్టుకుంటుంది, దేవాలయాలు మూసేస్తుంది. ఉండీలు ఒక దేవాలయం పోతే విగ్రహం ఒక్కటే కనపడుతుంది, రాముడు శివుడు. ఉండీలు మాత్రం చుట్టూరు కనపడుతుంటాయి. భక్తులకు బాగా ఎక్కించారు. 100 రూపాయలు తెచ్చుకోండి. ఏమో తూర్పు పక్కన ఉండే ఉండీలో వేస్తే కలిసి వస్తుందో, పడవటి పక్కన ఉండే ఉండీలో వేస్తే కలిసి వస్తుందో, ఈశాన్యంలో ఉండీలో వేస్తే కలిసి వస్తుందో, 8 దిక్కుల 8 పెట్టాం, 800 అయింది, ఏ ఉండీలో వేస్తే కలిసి వస్తుందో ఏమో అని చెప్పి భక్తుల దగ్గర శుభ్రంగా డబ్బులు లాగడం ప్రారంభించారు. అవునా కాదా? అవునా కాదా? దేవాలయంలో దేవుడు అప్పుడున్నారా? 10 మంది ఉన్నారా? ఉండి 26 ఎందుకు ఉన్నాయి? ఉండాలా? అడిగారా? అడగాల వద్దా? అడగాల వద్దా? వింటున్నారు లేదా? చెట్టు చివరిలో ఉండేవాళ్ళు వింటున్నారు లేదా? అందరూ వినడానికి ఇక్కడికి వచ్చారు. అవునా? అవునా కాదా? అందువల్ల దేవాలయ చట్టాన్ని మనము ప్రభుత్వం కనుక కర్ణాటకలో ఒక 3 ఏళ్ల క్రితమే అక్కడ ఉన్న ప్రభుత్వం దేవాలయ చట్టాన్ని రద్దు చేసేదానికి ఉమ్మడి ప్రభుత్వం కూడా ఈ ఉద్యమాన్ని చూసి ఉత్సాహం తెచ్చుకుని అందరూ హిందూ ఎజెండాలో మరింత ముందుకు పోతున్నారు. కాబట్టి రేపు అసెంబ్లీ సమావేశంలోనే దేవాలయ చట్టం మాకు అక్కర్లేదు, ఈ దేవాలయాలు మీరే చూసుకోవడానికి ఇచ్చేస్తే ఏం చేయాలనేది కూడా మనం సిద్ధంగా ఉండాలో వద్దా? కమిటీలు ఏర్పడాలా వద్దా? అసలు ముందు మనం దేవాలయం పోవాలా వద్దా? ప్యాంటుకి ధోతి కట్టుకోవాలా వద్దా? హిందూ ధర్మాన్ని మనం ఆచరించాలా వద్దా? ఇంగ్లీష్ వాడు కట్టా, అమెరికా వాడు ధోతి కట్టా, రష్యా వాడు ధోతి కట్టా,
ఇస్కానుడు దోతి కట్టా నారాయణ ట్రస్ట్ స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు దోతి కట్టుకుని నామాలు కట్టుకుని భజన చేస్తుంటే మనమేమో ఎంటెక్ చదివి బెగ్గర్ చేసేసుకోరు. బెగ్గర్ చేసి అంటే ఏం చేయాలి? అడుక్కు తినేవాడు ప్యాంట్ అంట. అడుక్కు తినడానికి 6 ఎకరాలు అమ్మి ఐఐటి చదివి బొక్కలు ప్యాంట్ వేసుకుని తిరగాల. బుర్ర ఉందా లేదా? బుద్ధి ఉందా లేదా? మారాలా వద్దా? ఎవరు దేవాలయానికి పోరో వాళ్ళకి ఇట్లాంటి లక్షణాలు వస్తాయి. ఎవరు దేవాలయానికి పోతారో వాళ్ళకి ఇక్కడికి రావాలనే లక్షణాలు వస్తాయి. రావాలా వద్దా?